దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సాతాను బంధకాల నుంచి ఏ విధంగా మనం మోహించబడాలో బుల్లెములు చక్కగా చెప్పింది. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందుకని దేవుడు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని పేతురుని అడుగుతాడు. దాని గురించి మనం ఈరోజు వివరించుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనం దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోవాలి. దేవుణ్ణి ప్రేమించినప్పుడు మాత్రమే ఈ లోక కార్యాలన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి. దేవుణ్ణి ప్రేమించకపోతే మరి ఈ లోక కార్యాలు ఏమి కూడా జరగవు. మనం ఏ పని చేసేవాళ్ళో ఆ పని చేస్తూ ఉంటాము. జీవనాధారం కోసం ఏదో ఒకటి చేయాలి కదా. మరి మనకి జీవనాధారం కోసం చేసినప్పుడు మన పనులు మన సక్రమంగా జరగాలి అంటే దేవుణ్ణి ప్రేమించాలి ప్రియులారా. దేవుడు చెప్పినట్లు చేయాలి ప్రియులారా. దేవునికి ఎన్నుకున్న విధంగా మనం చేయాలి ప్రియులారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అట్లాగే మరి ఎవరు ఏ వృత్తి చేస్తున్నా సరే, ఏ పని చేస్తున్నా సరే, ఎటువంటి వారైనా సరే మరి వాళ్ళకి సక్రమంగా కలిసి రాలేదనుకోండి, కలిసి రావడం అంటే పని బాగా జరగట్లేదు అనుకోండి, మరి ఎంతో శ్రమలు పడుతున్నారు అనుకోండి, అక్కడే యేసే ఉంటారు. ప్రతి మనిషి దగ్గర యేసే ఉంటారు. యేసే ఆవరించి ఉంటారు ప్రపంచం అంతా కూడా. మరి ఇట్లాగే పేతురు ఏం జరిగింది? చేపలు పట్టే వృత్తి గలవాడు కదా పేతురు. చేపలు పట్టే వృత్తి గలవాడు అయినప్పుడు ఆయనకి చేపలు పళ్ళ నిరాశతో వలలు కడుక్కుంటూ ఉన్నాడు. వలలు కడుక్కుంటూ ఉన్నప్పుడు యేసే అక్కడికి వస్తాడు. యేసే అక్కడికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? దేవుడు చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా సువార్త బోధించి, దేవుని మార్గాన్ని బోధించి, దేవుని చిత్తం మీద వారికి బోధించిన తర్వాత పేతురుతో అంటాడు. పేతురు తోరు ఎక్కి ఏమనంటే, ఇదిగో పేతురు, నువ్వు లోతుకు పోనిచ్చి నీ వల వేయమంటాడు. ముందు బాగానే ఉంది. మరి లోతుకు పోనిచ్చి వల వేయమన్నప్పుడు అప్పుడు ఎంత మరి అంతకుముందు అనుభవం తెలుసు కదా పేతురికి. అతను ఏ చేపలు పడిపోయే వరకు, అయ్యా మేము రాత్రి అంతా శ్రమ పడుతూనే ఉన్నామయ్యా, ఒక్క చేప కూడా పడలేదయ్యా అని అన్నప్పుడు మరి తర్వాత పేతురు మనసులో విశ్వాసం ఏమొచ్చిందంటే, పిల్లారా, అయినను నా ప్రయత్నం ఏదైనా సరే, నేను ఎంత ప్రయత్నం చేసినా సరే, మరి నీ మాట చొప్పున నేను వల వేస్తాను కానీ వల వేశాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు విస్తారమైన చేపలు పడతాయి పిల్లారా.